హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఇవాళ నేను మీతో ఒక ఉమెన్గా హ్యాపీగా హెల్దీగా కాన్ఫిడెంట్గా ఉండడానికి నేను ఫాలో అయ్యే సింపుల్ టిప్స్ అండ్ ప్రతి ఉమెన్ కూడా తప్పక తను తీసుకోవాల్సిన కొన్ని కేర్ ఏంటి అనేసి అయితే డీటెయిల్గా షేర్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ వీడియో ఎండ్లో నేను కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ అయితే షేర్ చేస్తాను. సో అవి డైలీ చూస్తూ ఉన్నా లేదా డైలీ అనుకుంటున్నా ఒకసారైనా కూడా ఈ అనుకున్న ప్రతి చేంజ్ మన లైఫ్లో మనం తీసుకురాగలుగుతాము. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకెంతో మోటివేటింగ్గాను అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఒక విమెన్ తన ఫ్యామిలీకి బ్యాక్ బోన్ ఆర్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలి అనేది తనే చూసుకుంటుంది. ఫ్యామిలీ వాళ్ళ హెల్త్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ కావచ్చు, ప్రతిదీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఒక విమెన్ తన ఫ్యామిలీ కోసం అన్ని రకాలుగాను అన్ని అవసరాలను అందిస్తూ ఉంటుంది కదా. బట్ సమ్ టైమ్స్ ఇలా ఫ్యామిలీ అందరి అవసరాలని తీరుస్తూ కూడా మన హెల్త్ గురించి, మన వెల్ బీయింగ్ గురించి, మన హ్యాపీనెస్ గురించి ఎక్కడో ఒక స్టెప్ వెనకాలే ఉండిపోతాము. అవి ఫర్దర్గా చాలా కాంప్లికేషన్స్కి లీడ్ అవుతుంది. కొన్ని విషయాల్లో చాలా నెగిటివ్ ఇంపాక్టే పడుతూ ఉంటుంది. సో ఇవాళ ఉమెన్స్ డే రోజు నుంచి ఖచ్చితంగా మనందరం ఒక ప్రామిస్ చేద్దాం. ఏంటి అది అంటే మన హెల్త్, మన వెల్ బీయింగ్ అండ్ మన హ్యాపీనెస్ కోసం ఖచ్చితంగా మనము కొంచెం టైం డేలో స్పెండ్ చేస్తూ ప్రాపర్ కేర్ అయితే తీసుకుందామని నేనైతే ప్రామిస్ చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా తప్పకుండా ప్రామిస్ చేసి ఈ ప్రామిస్ని మీరు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, కంటిన్యూ చేయాలి. అండ్ మీరందరూ కూడా ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క స్టెప్ని మీరు మీ లైఫ్లో మీ రొటీన్లో ఫాలో అవుతారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ ఏంటి, ఏ ఏరియాలో ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తాము అంటే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లలకి లంచ్ బాక్స్, స్కూల్కి స్నాక్స్ ఇవ్వాలి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళకి ఏం కావాలి ఇవన్నీ చేస్తూ కొంతమంది హోమ్ మేకర్స్ ఏం చేస్తారు, బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తారు. ఇంకా వర్కింగ్ విమెన్ అయితే ఎంతసేపు ఆ ల్యాప్టాప్ ఉండాలి, లేకపోతే వాళ్ళ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రాపర్గా ఫుడ్ తీసుకోక, ప్రాపర్గా వాటర్ తాగడానికి కూడా 1 minute కూడా టైం లేదు అనేసి వాళ్ళ హైడ్రేషన్ని మిస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఫీమేల్ ఏం చేస్తారు అంటే ఈ పని అయ్యాక ఇది చేద్దాంలే, టిఫిన్ ఏముందిలే ఇంట్లో ఈ పనులు అయ్యాక టిఫిన్ చేద్దాము, ఇలా మన కేరింగ్ అనేది పోస్ట్పోన్ చేసుకుంటూ పోతూ ఉంటాం కదా. జస్ట్ ఎగ్జాంపుల్కి ఒక 1 week జనరల్గానే మనము ఒక 9 to 9:30 లోపల బ్రేక్ఫాస్ట్ చేస్తే మన హెల్త్కి మంచిది. బట్ పిల్లల్ని స్కూల్కి పంపించి, హస్బెండ్ని ఆఫీస్కి పంపించి, ఇంట్లో ఉండే పనులన్నీ చూసుకుని 11-11:30 అయిపోతుంది. అబ్బా ఇంక ఇప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాంలే, ఒకేసారి లంచ్ చేసేద్దాం అనేసి అలా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తాం. ఒక రోజు 2 రోజులు ఓకే, 3వ రోజుకి చిన్నగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతుంది. అలా స్లోగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ డిసీజ్లా కూడా అది టర్న్ అవుతుంది. ఇలా ఏమవుతుంది, లాంగ్ రన్లో ఇలాగే మనం స్ట్రెస్ తీసుకుంటూ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల చాలా సివియర్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఒకటి డిజీనెస్ వచ్చేస్తుంది, తల తిరిగినట్టు అయిపోతుంది, బీపీ డౌన్ అవ్వడము, ఇంకా బ్లడ్ లెవెల్స్ తగ్గడము, ఇలా ఒకటి కాదు మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ అనేవి స్లోగా 1 by 1 స్టార్ట్ అవుతాయి. ఏదో ఒక రోజు ఫైనల్గా మన వల్ల ఏ పని కూడా చేయలేనంత వీక్ అయిపోయి పడిపోతాము. అప్పుడు మన ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడే కానీ మనం హెల్దీగా ఉంటేనే, హ్యాపీగా ఉంటేనే మనకి ఇష్టమైన వాళ్ళని, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఇంకా బెటర్గా చూసుకోగలము. సో ఏమంటారు, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? మనకే కదా. ఇన్ని పనులు చేస్తూ ఇంత ఫ్యామిలీకి బ్యాక్ బోన్గా ఉంటున్న మనము మన హెల్త్ కోసం ఖచ్చితంగా కొన్ని స్టెప్స్ అయితే, కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. దీనికంతా ఏం రోజంతా కూడా పట్టదు, జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ద డే, మన డేలో కొన్ని నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనం ఇవన్నీ చేయగలుగుతాము. సో మన హెల్త్ కోసం మనం తీసుకోవాల్సిన ఆ ఫ్యూ స్టెప్స్ ఏంటివి అనేసి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి 20 years దాటిన అమ్మాయిల దగ్గర నుంచి 60 years వచ్చేంత వరకు కూడా ప్రతి విమెన్ ఖచ్చితంగా ఇయర్లీ బాడీ చెకప్ చేయించుకోవాలి. అంటే అంతకన్నా ముందు అవసరం లేదంటే ఖచ్చితంగా అంతకు ముందు కూడా కావాలి. బట్ అంతకన్నా ముందు ఏమంటే మన పేరెంట్స్ ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటుంటారు కాబట్టి అవసరం ఉండదు. 20 years తర్వాతే ఇండిపెండెంట్ లైఫ్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది కదా. సో అక్కడ ఏమవుతుందంటే మిగతా విషయాలు ప్రయారిటీస్తూ మన గురించి కేర్ తీసుకోం కాబట్టి 20+ దాటిన ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. అందులో ముఖ్యంగా థైరాయిడ్, హిమోగ్లోబిన్, విటమిన్ B12, విటమిన్ D, బ్లడ్ షుగర్ లెవెల్స్, ఇవి ఎప్పటికప్పుడు మనము చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ మంత్ మన మెన్స్ట్రువల్ సైకిల్లో చాలా బ్లడ్ లాస్ అవుతూ ఉంటాము అండ్ హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉండడం వల్ల మన బాడీలో చాలా చేంజ్ అవుతూనే ఉంటాయి ఫ్రీక్వెంట్గా. మన న్యూట్రియంట్స్ అనేవి డెఫిషియెంట్ అవ్వచ్చు, కొన్ని మనకు తెలియకోకుండానే మనం వీక్ అయిపోతూ ఉంటాం. సో అవన్నీ మనం ఎప్పుడు
ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ ఉండడం వల్ల ప్రాపర్ కేర్ తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఎవరైతే అబౌవ్ 30 years ఉండే ఫీమేల్ వచ్చేసి మ్యామోగ్రామ్ అండ్ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. దీనివల్ల అర్లీగా వచ్చే కొన్ని కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ని మనం అర్లీగానే తెలుసుకొని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏమైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ టెస్ట్ల ద్వారా అయితే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాము. అండ్ 35+ ఉండే వాళ్ళు ఖచ్చితంగా బోన్ డెన్సిటీ టెస్ట్ అనేది అప్పుడప్పుడు చేపిస్తుండాలి. ఎందుకు అంటే వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత మన బాడీలో ఉండే ఐరన్ కాల్షియంని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ బాడీ మజిల్ అండ్ వాళ్ళ బాడీలో కంప్లీట్గా బేబీ ఫామ్ అయ్యేదే మన బాడీలో ఉండే ఐరన్ కాల్షియం తీసుకొని. కాబట్టి డెలివరీ తర్వాత మనకు కీళ్ళ నొప్పులు రావడము, అలాగే తల తిరుగుతున్నట్టు అనిపించడము, బ్లడ్ లాస్ అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ బోన్ డెన్సిటీ టెస్ట్ చేసుకుంటుండడం వల్ల మన బాడీ కావాల్సినంత కాల్షియం ఉందా, ఐరన్ ఉందా, ఇవన్నీ మనం తెలుసుకోగలిగి తక్కువ ఉంటే మనకు ఫుడ్ ద్వారా వాటిని మనము ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా రెగ్యులర్గా డెంటల్ చెకప్ అనేది చేయించుకుంటూ ఉండాలి. చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఈ డెంటల్ చెకప్కి. జనరల్గా అయితే యాక్చువల్గా ఎవ్రీ 6 months వన్స్ డెంటల్ అంతే ఓవర్ మన పళ్ళు క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. బికాస్ మన ఫుడ్ ఇంటేక్ అనేది నోటి ద్వారా జరుగుతుంది. కాబట్టి పళ్ళు క్లీన్గా ఉంటేనే మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా హెల్దీగా లోపలికి వెళ్తుంది. లేదంటే జర్మ్స్ ఉన్నాయి, బ్యాక్టీరియా ఉంది అంటే మనకు అగైన్ స్టమక్ అప్సెట్ అవ్వడము, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తుంటాం. కాబట్టి రెగ్యులర్ డెంటల్ చెకప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది హెల్త్కి వచ్చినట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటి, న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ విషయానికి వచ్చినట్లయితే మనం తీసుకునే ఫుడ్ మీదనే మనం ఎంత యాక్టివ్గా ఉంటాము, ఎంత హెల్దీగా ఉంటాం అనేది డిపెండ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తాను చూడండి, ఫ్యామిలీలో హస్బెండ్ తినలేదు, లేకపోతే పిల్లలు తినలేదు, లేకపోతే ఇన్లాస్ తినలేదు, వాళ్ళందరూ తిన్నాక తిందాంలే అని మాత్రం దయచేసి ఉండకండి. ఎందుకు అంటే మనము ఫ్యామిలీలో అందరికన్నా ముందే లేచి ఎన్నో పనులు చేస్తాము. సో వాళ్ళు అప్పుడే లేచి డైరెక్ట్గా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వస్తారు. కాబట్టి వాళ్ళకన్నా ఎక్కువ మనకు ఇంట్లో మార్నింగ్ నుంచి పనిచేసే మనము యాక్టివ్గా హెల్దీగా ఉండాలి అంటే ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినేయాలి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం వెయిట్ చేయకూడదు. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అంటారు మా కోసం మిమ్మల్ని వెయిట్ చేయమన్నామా అనేసి. ఆ బ్లేమ్ తీసుకోకండి. నేను చెప్పేది ఒకటే, ఇంత నాకు మార్నింగ్ నేను 4కి లేచి ఇంత బిజీగా మార్నింగ్ నుంచి అన్ని పనులు చేసుకుంటున్నా, ఆన్ టైం బ్రేక్ఫాస్ట్ చేస్తా, ఆన్ టైం లంచ్ చేస్తా, ఇన్ బిట్వీన్ స్నాక్స్ కావచ్చు. సో అన్నీ చూసుకుంటాం. మన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఎలా ఉంటుంది, అబ్బా పిల్లలకి మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, హస్బెండ్కి మంచి ఫుడ్ పెట్టాలి, ఇంట్లో అత్త మామల్ని బాగా చూసుకోవాలి, పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. సో ఇలా మన మైండ్లో ఎప్పుడు వాళ్ళ గురించే తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మనం హెల్దీగా ఉంటే ఇవన్నీ ఖచ్చితంగా చేయగలుగుతాము. సో అది మైండ్లో పెట్టుకొని ఒక స్టెప్ మీరు తీసుకోండి. అండ్ ఇకపైన ఈ వీడియో చూసిన తర్వాత నుంచి ఎవరి కోసమో మీ ఫుడ్ టైంని డిలే చేయకండి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఒక డైలీ రొటీన్ అయితే సెట్ చేసుకోండి. అంటే ఈ టైంకి పని చేయాలి, రోజు ఈ టైంకి లేయాలంటే ఖచ్చితంగా అలారం కొట్టినట్టు ఆ టైంకి లేయండి. లేచిన తర్వాత ఆ పనులు చేసుకుంటూ వస్తూ ఉండండి. అండ్ ఇంకొంతమంది అంటారు అంటే రొటీన్ అంటే ఏంటి, బోరింగ్గా ఉంటుంది అని చెప్పేసి. రొటీన్ అనేది ప్రతి ఒక్కరికి, ఓన్లీ హోమ్ మేకర్కే కాదు రొటీన్ అనేది. వర్కింగ్ విమెన్ తీసుకున్నా, లేకపోతే ఏ ప్రొఫెషన్ అన్నా తీసుకోండి. మీరు డాక్టర్ డ్యూటీ ఏముంది, హెల్త్ చెకప్ చేయాలి. అలాంటిది డాక్టర్ నాకు రొటీన్ బోర్ కొట్టేసింది అనేసి లాయర్ కాలేరు కదా, లేకపోతే ఏ ఇంజనీర్ అయిపోయి సాఫ్ట్వేర్ వర్క్ చేయలేరు, లేదంటే ఏదో యాప్ క్రియేట్ చేయలేరు కదా. ఎవరు రొటీన్ వాళ్ళకు ఉంటుంది. సాఫ్ట్వేర్ రోల్ సాఫ్ట్వేరే చేయాలి, ఒక హోమ్ మేకర్ పని హోమ్ మేకరే చేయాలి. సో హోమ్ మేకింగ్ అనేది కూడా కైండ్ ఆఫ్ జాబ్, ఖచ్చితంగా హై వాల్యూడ్ జాబ్ ఇది కూడా. సో హోమ్ మేకింగ్ అనేది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇల్లు ఉడ్చాలి, పనులు చేయాలి, ఇంట్లో పిల్లలకు భోజనాలు, హస్బెండ్కి ఇదే పని, బోరింగ్ అని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. మనం చేసే పనిని మనం ఇష్టపడితేనే ఆ పనిని మనం ఎంజాయ్ చేస్తూ చేయగలుగుతాము. ఇంకా న్యూట్రిషన్ విషయానికి వచ్చినట్లయితే ప్రాపర్గా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్, మినరల్స్, మైక్రో న్యూట్రియన్స్ ఉండేలాంటి ఫుడ్ మన డే టు డే లైఫ్లో తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఫీమేల్కి ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే మంత్లీ మనకు మెన్స్ట్రువల్ సైకిల్స్లో చాలా చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. మన బాడీ చాలా ఫేజెస్లో వెళ్తూ ఉంటుంది. కాబట్టి బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. అండ్ బాడీలో కొన్ని న్యూట్రియన్స్ డెఫిషియన్సీ కూడా ఎక్కువ మనకే వస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ప్రాపర్ ఫుడ్ రొటీన్ అనేది మనం ఫాలో అవ్వాలి. మన వ్లాగ్స్లో ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేసాయి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి హెల్దీగా ఉండడం కోసం అనేసి. అండ్ ఇంకొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు పీరియడ్స్ టైంలో, అంటే పీరియడ్స్ రాకముందు PMS టైంలో మనకు బాడీ క్రాంప్స్ ఉండడం కావచ్చు, లేకపోతే అనీజీనెస్, మూడ్ స్వింగ్స్, ఇలాంటివి ఎలా ఓవర్కమ్ చేయాలి అనేసి. నేను ఒకటే చెప్తా, ప్రాపర్ డయట్ తీసుకొని, ప్రాపర్ కేర్ తీసుకొని, ఫిజికలీ యాక్టివ్గా ఉంటే ఇవన్నీ మనం ఓవర్కమ్ అవ్వగలము. ఈ వీడియోలోనే ఫర్దర్గా కూడా అవి చెప్తాను. అండ్ నేను సీడ్ సైక్లింగ్ గురించి, ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, PCOS ఇష్యూస్ ఉంటాయి, సో
ఇలాంటి వాళ్ళు మంత్లీ మన 2 phases-లో ఫస్ట్ ఫాలిక్యులర్ ఫేజ్, నెక్స్ట్ ఫాలిక్యులర్, సెకండ్ ఫాలిక్యులర్ ఫేజ్లో 4 types ఆఫ్ సీడ్స్ని మనం 2 parts-గా డివైడ్ చేసి తీసుకోవాలి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఇప్పటికీ కూడా ఫస్ట్ 15 days 2 types ఆఫ్ సీడ్స్, నెక్స్ట్ 15 days ఇంకో 2 types ఆఫ్ సీడ్స్ ఖచ్చితంగా నా డైలీ రొటీన్లో నేను తీసుకుంటూనే ఉన్నాను. సో దట్ నాకు వచ్చే మూడ్ స్వింగ్స్ కావచ్చు, లేకపోతే పీరియడ్స్కి ముందు వచ్చే క్రాంప్స్ కానీ, ఇవేవైనా సరే నేను ఈజీగా ఓవర్కమ్ అవ్వగలుగుతున్నాను. పెద్ద ఇంపాక్ట్ నా రొటీన్ మీద, నా లైఫ్ స్టైల్ మీద పడ్డం లేదు. ఆ వీడియోస్ నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరైనా కావాలంటే ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, చెక్ చేయండి. అండ్ ఖచ్చితంగా మనము 20 years దాటిన తర్వాత ఐరన్, కాల్షియం, విటమిన్స్ ఎక్కువగా ఉండేలాంటి ఫుడ్ ఇంటేక్ తీసుకోవాలి. అండ్ మన బాడీకి ఎనర్జీని ఇచ్చేవి డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, ఇవన్నీ కూడా మనకు మన హార్మోనల్ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది. నేను సపరేట్గా మీకు కావాలి అంటే ఖచ్చితంగా హార్మోనల్ బ్యాలెన్స్ అవ్వడానికి, అంటే ఇంబ్యాలెన్స్ ఉండే వాళ్ళకి, లేకపోతే నార్మల్ హెల్దీగా మెయింటైన్ చేయడం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి కావాలంటే కమెంట్ చేయండి. సపరేట్ ఒక వీడియోలో అయితే షేర్ చేస్తా. లేదంటే ఈ సీడ్ సైక్లింగ్ వీడియో చూడండి, మీకే దాని మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్, ఇదేముంది పడుకోబోయే ముందు కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసి బౌల్లో నానబెట్టాము. పొద్దున్న లేచి పనులు చేసుకుంటూనే పిల్లలకి లేదా మనకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే టైంలో జస్ట్ ఒలిచి తినేసామా అయిపోతుంది. మన బాడీకి కావాల్సిన న్యూట్రిన్స్ మనం అందించిన వాళ్ళం అవుతాం. జస్ట్ ఇది 1 minute కూడా టైం పట్టదు కదా. సో ప్లాన్ చేసుకోండి, అంతే. ప్లాన్ చేసుకుంటే ఏదైనా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్లీ హైడ్రేషన్. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు డైలీ 2 to 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మంచిగా వాటర్ తీసుకుంటేనే మనకు తల తిరగడం లాంటిది, లేకపోతే బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ హై అవ్వడం, డౌన్ అవ్వడం లాంటి ఇష్యూస్ లేకోకుండా హెల్దీగా ఉంటుంది మన బాడీ. నెక్స్ట్ ఇంపార్టెంట్, చాలా మంది నెగ్లెక్ట్ చేసే ఏరియా ఏది అంటే ఎక్సర్సైజ్. ఏమంటారు, మాకు టైం లేదు ఎక్సర్సైజ్ చేయడానికి. ఇంకొంతమంది అయితే కూర్చొని 5 minutes బ్రేక్ఫాస్ట్ చేయడానికే మా దగ్గర టైం లేదు, ఇంక ఎక్సర్సైజ్ గురించి ఎక్కడ ఏమైనా చేయగలమా అంటారు. ఎందుకు మన బాడీకి ఎక్సర్సైజ్ కావాలంటే, మనకు ఇంతకుముందు ఒక 2 generations వెనకాల చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్సర్సైజ్ అవసరం లేదు. బికాజ్ అప్పుడు మాప్ స్టిక్స్ లేవు, వాషింగ్ మిషన్ లేదు, అలాగే పరక మనం ఊడ్చడానికి బ్రూమ్ స్టిక్ కూడా చాలా షార్ట్గా ఉండే, వంగి ఊడ్చేవాళ్ళు, నేల తుడుచుకొచ్చేవాళ్ళు. మిక్సీ గ్రైండర్స్ లేవు, అంతా రోళ్ళు రుబ్బేవే అనమాట. సో రుబ్బేవాళ్ళు. వాళ్ళకి ఇంకా వెస్ట్రన్ టాయిలెట్స్ లేవు, సో ఇండియన్ టాయిలెట్సే ఉండేవి. కాబట్టి వాళ్ళకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రతిదీ ఫిజికల్ ఎక్సర్సైజే. అండ్ వాళ్ళ కోర్ స్ట్రెంగ్త్ని అంటే మజిల్స్ని స్ట్రాంగ్ చేసేలాంటి వర్క్సే వాళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి సపరేట్గా వాళ్ళకి ఎలాంటి యోగా ఎక్సర్సైజ్ అవసరం లేదు. బట్ మనకు అలా లేదే, మన ఫింగర్స్ తప్ప ఇంకా బాడీలో ఏ పార్ట్ పని చేయదు. జస్ట్ ఫింగర్స్ తోటే అన్ని పనులు. వాషింగ్ మిషన్ వేసామా, ఆన్ చేసామా, పరక చెత్త ఊడ్చామా, అది కూడా ఫింగర్స్. మన బాడీ కూడా వంగదు, అంత పొడుగు వచ్చేసాయి. ఇంకా మాప్ చేసేది అంత మాప్ స్టిక్కే ఉంది. సో ఇంకా ఏ పని మనం చేస్తున్నాము, మన బాడీలో మజిల్ స్ట్రెంత్ అవ్వడానికి ఏమీ చేయడం లేదు. కాబట్టి చాలా అర్లీ ఏజెస్లోనే కీళ్ళ నొప్పులు రావడము, లేకపోతే బాడీ వీక్నెస్ రావడము, లేనిపోని రోగాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి మనకి. సో దీన్ని ఓవర్కమ్ అవ్వాలంటే ఏమీ లేదు, జస్ట్ ½ an hour మన డేలో మన బాడీ కోర్ స్ట్రెంత్, మన మజిల్స్ని స్ట్రాంగ్ చేయడానికి ఖచ్చితంగా ప్రతి ఫీమేల్ చేయాలి ఈ ఎక్సర్సైజ్ అండ్ యోగా రొటీన్. జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, జిమ్కి వెళ్ళి ఎక్విప్మెంట్స్ తోటి ఎక్సర్సైజ్ చేయాలని లేదు. సింపుల్గా ½ an hour యోగా రొటీన్ ఒకటి ఫాలో అవ్వండి. మనకి ఇప్పుడు చాలా సోర్సెస్ వచ్చాయి. యూట్యూబ్ ఓపెన్ చేసి బేసిక్ యోగా అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా ఎలా చేయొచ్చు అని చాలా సోర్సెస్ వచ్చాయి. చూడండి, మనకు ఫోన్లో పనికిరాని వీడియోస్, షార్ట్స్, లేకపోతే స్క్రోల్ చేస్తూనే ఉంటాం. చూస్తూ గంటల తరబడి టైం స్పెండ్ చేస్తాం కదా. పనికొచ్చే దానికోసం జస్ట్ ఒక 5-10 minutes టైం స్పెండ్ చేసి చూడండి, చూసి మీ డే టు డే రొటీన్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ది బెస్ట్ టిప్ చెప్పనా, వంట చేస్తూ ఉంటాం కదా ఇంట్లో, మార్నింగ్ టైమ్స్ వంట పెట్టింటాం, అది అయ్యేలోగా ఖాళీగా ఫోన్ చూసుకుంటూ ఉండకుండా కిచెన్లో నిలబడి వచ్చి ఫిజికల్గా జస్ట్ స్ట్రెచెస్ చేయండి. లెగ్స్, మన హ్యాండ్స్ స్ట్రెచెస్ చేయండి, బేసిక్ స్ట్రెచెస్. సో అది కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవుతుంది. లేదు సింపుల్గా డైలీ వాకింగ్కి వెళ్ళండి 10 minutes, ఇంకో 10 minutes వచ్చేసి బేసిక్ స్ట్రెచెస్ చేయండి. లేదు అంటే బెస్ట్ నేను ఫాలో అయ్యే చెప్తాను, సూర్య నమస్కారాలు 13 steps ఉంటాయి కదా, 13 యోగా ఆసనాస్ ఉంటాయి సూర్య నమస్కారంలో. ఇది ఒక్కటి చేస్తే చాలు, మన ఓవరాల్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంగ్తన్ అవుతాయి, మనము యాక్టివ్గా ఉంటాము. సో ఇది చేయొచ్చు. లేదు అనేవాళ్ళు సింపుల్ బేసిక్ యోగా స్టార్టింగ్ నుంచి కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకొక 10 minutes మెడిటేషన్, ప్రాణాయామ, అయిపోయాయి 30 minutes. ఇలా మనం ప్లాన్ చేసుకుంటే డే మొత్తం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటాము. అండ్ మనము ట్రస్ట్ మీ 25 days 30 daysలో 5 days మన మెన్స్ట్రువల్ సైకిల్కి వెళ్ళినా కూడా రిమైనింగ్ 25 days చాలా యాక్టివ్గా అంత ఎనర్జెటిక్గా ఉండగలుగుతాము. ఆ మెన్స్ట్రువల్లో ఆ 5 days కూడా మనకు వచ్చి ఈ క్రాంప్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే
లేకపోతే డిస్కంఫర్ట్ ఏవి ఉండవు. ఇలా మనం ఫిజికలీ యాక్టివ్గా ఉంటే ఈ రొటీన్ని ఫాలో అయితే ట్రై చేసి చూడండి, మీరే నాకు మళ్ళీ చెప్తారు. నాకు ఎవరైతే కమెంట్ చేశారో ఇలా సిమ్టమ్స్ ఉన్నాయనేసి, మీరు దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ రొటీన్ని ఫాలో అవ్వండి, యోగా రొటీన్ ఆర్ ఎక్సర్సైజ్ రొటీన్ని. మీరే చేంజెస్ని అబ్జర్వ్ చేస్తారు. అండ్ నన్ను అడగండి ఎలా చేయాలి చూపియండి అనేసి. నేనైతే దాంట్లో ట్రైనర్ని కాదు, ఎలాంటి కోర్సు నేను చేయలేదు. నేను కూడా మీలాగా వీడియోస్ చూసి ఫాలో అయ్యేదాన్ని, బట్ నేను ఫాలో అవుతున్నా, మిమ్మల్ని ఫాలో అవ్వమని అయితే చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫినాన్షియల్ హెల్త్. ఇది మనకి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే, వర్కింగ్ విమెన్ ఓకే వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు అంటారు, ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్కి మైండ్లో ఎప్పుడూ అదే రన్ అవుతూ ఉంటుంది. నేను మా హస్బెండ్ అడగాలి, డబ్బులు కావాలంటే ఏది కొనాలన్నా హస్బెండ్ అడగాలి, ఎందుకంత నామోషి. ఫ్యామిలీ మనీ అంటే, ఫ్యామిలీ బడ్జెట్ అంటే ఏంటి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఎర్న్ చేసేది సో ఫ్యామిలీ మనీ అవుతుంది. అది ఎవరి ఇండివిజువల్ మనీ అయితే కాదు కదా. ఎప్పుడు కూడా హస్బెండ్ది వేరే మనీ, వైఫ్ది వేరే మనీ అని చూస్తే ఆ ఫ్యామిలీలో హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా బాధపడుతూనే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలో. సో మనీ అనేది ఫ్యామిలీ మనీ. దీంట్లో వర్కింగ్ ఉమెన్ కానీ ఎందుకు పని చేస్తారు, పిల్లల్ని డే కేర్ కేసో లేకపోతే పిల్లల్ని ఇంకెవరో చూసుకుంటే ఎందుకు పనికి వెళ్తారు, ఎంత కష్టం ఉన్నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం కోసం. సో ఫినాన్షియలీ హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తే ఫ్యామిలీకి కొద్దిగా హెల్ప్ అవుతుందనే కదా. సో అలాగే ఒకవేళ హోమ్ మేకర్ అనుకోండి, మన వంతు మనం ఎలా ఫ్యామిలీకి ఫినాన్షియల్ హెల్ప్ చేయగలమంటే, కొన్ని మనకు మంత్లీ అయ్యే ఖర్చుల్ని తగ్గించడము. సో బడ్జెట్ ప్లానింగ్ అనేది దీనికి హెల్ప్ఫుల్ అవుతుంది. నేను మంత్లీ ఫాలో అయ్యే బడ్జెట్ ప్లానింగ్ గురించి డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. మన వంతు మన ఫ్యామిలీకి ఇలా కొన్ని మంత్లీ అయ్యే ఖర్చుల్ని తగ్గిస్తూ పొదుపు చేస్తే మనము హోమ్ మేకర్గా ఫ్యామిలీకి మన వంతు ఫినాన్షియల్ హెల్ప్ చేసిన వాళ్ళము అవుతాము. అది కాకోకుండా ఒకవేళ ఎవరైనా చదువుకొని ఉండేవాళ్ళు ఉంటే ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పడము, లేకపోతే ఇంకా మీకు వచ్చిన టాలెంట్స్ ఏవైనా కావచ్చు, స్టిచ్చింగ్ కానీ, ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ, లేదా మీకు ఏ దాంట్లో టాలెంట్ ఉందో అది మీరు యూజ్ చేసుకొని మనీ ఎర్న్ చేయొచ్చు. సో చాలా వేస్ ఉన్నాయి. ఇప్పుడు నన్ను తీసుకున్నట్లయితే నేను ఫుల్ టైం ధన్విని చూసుకుంటూ తనకి ఏం కావాలో అందిస్తూ ఫ్యామిలీకి కావాల్సిన అన్ని అవసరాలను చూసుకుంటూ నా గురించి నేను కేర్ తీసుకోగా మిగిలిన టైంలో యూట్యూబ్ చేస్తున్నాను. సో అలా మీరు కూడా మీలో ఉండే టాలెంట్ని, మీలో మీకు వచ్చిన పనులతోటే మనీ కొంచెం అర్న్ చేసేలాగా ప్లాన్ చేయొచ్చు. లేదు అంటే మనం అయ్యే ఖర్చుని తగ్గిస్తే అదే పెద్ద సేవింగ్ మన ఫ్యామిలీకి, మన సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మన మెంటల్ హెల్త్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డే టు డే లైఫ్లో స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ స్ట్రెస్ మన ఓవరాల్ ఫ్యామిలీ మీద, మన పిల్లల మీద అండ్ అగైన్ అది మన మీదే పడుతుంది. కాబట్టి మన మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్ట్రెస్ని ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి. దీనికి నేను చెప్పేది ఒకటే సింపుల్గా, డైలీ 6 to 7 hours మంచి పీస్ఫుల్ నిద్ర మనకు కావాలి. A well rested woman is more healthier, happier and productive. సో బాగా రెస్ట్ తీసుకొని చూడండి, మీరు ఆ డే మొత్తం ఎంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటామో. ఇది అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఒక జర్నలింగ్, అంటే పడుకోబోయే ముందు ఒక 5 minutes 10 minutes టైం తీసుకొని నెక్స్ట్ డే ఏమేం పనులు ఉన్నాయి, ఏం బ్రేక్ఫాస్ట్, ఏం లంచ్, ఏం డిన్నర్ చేయాలి, పిల్లలకి ఏం స్నాక్స్ పంపించాలి అండ్ ఆ రోజులో ఉండే మెయిన్ వర్క్స్, టాస్క్స్ ఏమున్నాయి అనేసి ఒక బుక్లో టు డూ లిస్ట్ లాగా రాసుకోండి. ఒక డైరీ మెయింటైన్ చేయండి. సో అక్కడ జర్నలింగ్ చేసే తర్వాత పడుకున్నామంటే మన మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఉండవు. అంటే ఫ్రీ, ఇంకా మనకు పొద్దున్న లేసి ఏం చేయాలో ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి హ్యాపీగా నెక్స్ట్ డే మార్నింగ్ లేచామా, అదొకసారి టు డూ లిస్ట్ చూసామా, టకటక పనులు చేసుకుంటూ పోయామా, టైం వేస్ట్ అవ్వదు, మనకు టైం సేవ్ అవుతుంది. అడిషనల్లీ స్ట్రెస్ అనేది అసలే ఉండదు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్లీ, పడుకున్నప్పుడు చాలామంది ఈ అలవాటు లేకపోవడం వల్ల పొద్దున్న పిల్లలకి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, హస్బెండ్ లంచ్ బాక్స్కి ఏం పంపించాలి అండ్ ఏమేం పనులు ఉన్నాయి రేపు అని ఆలోచిస్తూ ఏమవుతుందంటే మన బ్రెయిన్ పడుకోవాల్సింది కాస్త యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలా అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకు నిద్ర రాదు. ఒకవేళ పడుకున్నా కూడా సడన్గా ఒక 1-2 hours మనకి మళ్ళీ మెలకు రావడం, నిద్ర పట్టకపోవడం. సో ఇలాంటి స్లీప్ డిస్టర్బెన్సెస్ అన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. స్లీప్ లేదంటే అగైన్ మన బాడీ డల్ అయిపోతుంది, మనం వీక్ అయిపోతాం కదా. సో ఈ జర్నలింగ్ని ప్రాక్టీస్ చేయండి అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే స్ట్రెస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. సో మనం ఏం లేదు, ప్లానింగ్ అండ్ యాక్షన్, ప్లాన్ చేసామా, పనులు చేసామా, అయిపోయి అంతే. ఇలా ట్రై చేసి చూడండి, మీకంటే చాలా టైం ఉంటుంది. మీ టైం లేదు అని చాలా మంది మామ్స్ అండ్ ఎస్పెషల్లీ వర్కింగ్ మామ్స్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, బాధపడుతూ ఉంటారు. సో డేని స్ట్రక్చర్డ్ వేలో ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను నెక్స్ట్ ట్యూస్డే వీడియోలో ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ రొటీన్ అంటే ఎలా ఉండాలి అనేసి నేను ఒక డీటెయిల్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. అందులో నా పాజిటివ్ అఫర్మేషన్ షేర్ చేస్తాను, డేని ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయాలి అనేసి క్లియర్గా మీతో అయితే షేర్ చేస్తాను. సో ఒక ప్లానర్ లాగా మీరు ఆ డే రొటీన్ని ఒక నెక్స్ట్ వీడియో చూస్తే
మీ డేని మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. అలా ఒక వీడియో అయితే నేను షేర్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. మనము ఇవన్నిట్లోనూ మనం ప్రాపర్గా కేర్ తీసుకోగలిగితే ఖచ్చితంగా హెల్దీగా హ్యాపీగా ఉంటూ మన ఫ్యామిలీని చాలా బాగా చూసుకోగలుగుతాము. ఈ ఉమెన్స్ డే రోజు నాతో పాటు మీరు కూడా ఈ ప్రామిస్ ని ఖచ్చితంగా మీరు తీసుకొని మీ హెల్త్ మీద మీరే ఛార్జ్ తీసుకోవాలి. ఎవరో వచ్చి మీ హెల్త్ ని కేర్ చేయరు. అందులో పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత మనల్ని ప్రతిదానికి ఎవరు ప్యాంపర్ చేయరు. మనల్ని మనమే చూసుకోవాలి. మన గురించి మనమే ఆలోచించాలి. సో ఇవాళ నుంచి మీరు తీసుకుపోయే ఒక్క స్టెప్ ఏంటి అంటే, మీరు హెల్త్ కావచ్చు, యోగా చేయాలనుకుంటున్నారా, మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసమా, లేకపోతే మీ సెల్ఫ్ టైం దేంట్లో మీరు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారో ఆ తీసుకోబోయే ఒక్క అడుగు ఏంటి మీకోసం మీరు అనేసి నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ నేను ఇవన్నీ కూడా ఆల్రెడీ కొన్ని ఇయర్స్గా ఫాలో అవుతూ ఉన్నాను కాబట్టి నేను మీ ముందర ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. సో మీరు తీసుకోబోయే ఆ ఒక్క అడుగు ఖచ్చితంగా మిస్ చేయకుండా కమెంట్లో అయితే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో చూసే ఇంకొంతమందికి కూడా ఇంకా మోటివేటింగ్గా ఉండి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా బెటర్గా చేంజ్ చేసుకోగలుగుతారు. అండ్ మనము ఈ ఉమెన్స్ డే రోజు మనందరం కలిసి ఒక ప్లెడ్జ్ అంటే మన స్కూల్లో ప్రేయర్ చేస్తాం కదా, ప్రేయర్ అనుకోవచ్చు లేదా పాజిటివ్ అఫర్మేషన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. వాట్ ఎవర్ నేను చెప్పబోయే ఈ స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒక పేపర్లో రాసుకొని మీరు డే మొత్తం ఎక్కువ ఏ ఏరియాలో తిరుగుతారో అక్కడ స్టిక్ చేసుకొని చూస్తూ ఉండండి. చాలు, జస్ట్ చూస్తూ ఉండండి. మీ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అయిపోతుంది. మీ గురించి మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోగలుగుతారు. ఏంటి అది అంటే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్ వితౌట్ గిల్ట్. ఐ విల్ లిజన్ టు మై బాడీ అండ్ నెవర్ ఇగ్నోర్ సిమ్టమ్స్. I will invest my time in mental, physical and financial well-being because a healthy woman means a happy family. So ఈ 4 phrases ఏవైతే ఉన్నాయో స్లోగన్స్ ఆర్ పాజిటివ్ అఫర్మేషన్స్ మీరు డైలీ అనుకుంటూ ఉండండి, డైలీ చూస్తూ ఉండండి అండ్ మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. వింటుంటేనే ఎంతో పాజిటివ్గా ఉంది కదా, ఇంక ఇది మన డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎన్ని చేంజెస్ వస్తాయి కదా. ఇది ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో ఎంతో కొంతమందికి మోటివేటింగ్గా అనిపించి మీ లైఫ్లో ఖచ్చితంగా కొన్ని చేంజెస్ వస్తూ మీ హెల్త్ ని మీరు చూసుకోగలుగుతారు అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్ లైవ్ రావాలనుకున్నాను. బట్ అగైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకున్న సబ్స్క్రైబర్స్ ఎలా అంటే వాళ్ళ గురించి వాళ్ళ హెల్త్ గురించి కాకోకుండా మా అక్క మా పాపకి అలా ఉంది, మా బాబుకి ఇలా ఉంది అనేసి అగైన్ పిల్లల గురించి అడుగుతారు. సో ఇక్కడ పిల్లల కోసం మనం ఆలోచించాలి. బట్ వాళ్ళని బాగా చూసుకోవాలంటే మనం బాగుండాలి కాబట్టి మన గురించి కూడా మనం కొంచెం ఆలోచించాలి. సో లైవ్ వద్దు అనేసి ఇలా వీడియో రూపంలో అయితే మీకు షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకొంతమందికి మీకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, సిబ్లింగ్స్ ఇంకా ఎవరుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇన్ఫర్మేషన్ ఎంతమందికి వీలైతే అంతమందికి రీచ్ అయ్యి మన హెల్త్ గురించి మన వెల్బీయింగ్ మనం కేర్ తీసుకోగలిగితే చాలా హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతాము. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఈ ఉమెన్స్ డే రోజు నుంచి అయినా కూడా ఈ వీడియో చూసిన కొంతమంది లైఫ్లో చేంజ్ వచ్చినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ మీరు తీసుకోబోయే చేంజెస్ ఏంటి అనేసి మీ ఫీడ్బ్యాక్, మీ కమెంట్స్ నాకు ఇంకొన్ని ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి మోటివేటింగ్గా ఉంటాయి. హ్యాపీ ఉమెన్స్ డే టు బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ విమెన్. ఒకరికొకరు ఇన్స్పైర్ చేసుకుంటూ మన లైఫ్ని హ్యాపీగా హెల్దీగా అయితే మార్చుకుందాము. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.